తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయన. ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి పరిశుద్ధ దినంన నీ పరిశుద్ధ సన్నిధిలో నీ జీవవాక్యము కొరకై ఆశగొన్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచగల దేవుడు అయినందుక నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ పరిశుద్ధ దినంన ఈ ఉదయకాలపు వాక్యధ్వానం ద్వారా నీ పరిశుద్ధాత్మ కార్యములు మా కుటుంబంలో, మా జీవితాల్లో, సంఘంలో జరిగించండి. ప్రతి సేవకుని కూడా సంపూర్ణంగా దయచేయండి. సిద్ధపడిన ప్రతి ఒక్క ప్రాణాన్ని ప్రభువా, ఆశగొన్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. నీ శిలువ చాటున మా జీవితాలను మరుగుపరిచి నీ కృపలో భద్రపరిచి ఈ వాక్య సందేశం మాకును మా అందరి బ్రతుకులకు ఆశీర్వాదకరంగా ప్రతిష్ఠించుమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నూతన మాసం ఫిబ్రవరి మాసంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ దినమున మరి ఒకసారి మీకు క్షమాపణ చెప్పి మళ్ళీ ప్రారంభిస్తున్నాను. ఇది మీకు అలవాటు అయిపోయింది, ఇది నాకు అలవాటు అయిపోయింది. కారణం ఏంటి అని అంటే, పరిశుద్ధ పరిచర్యలో, దేవుని పరిచర్యలో అనేక అకస్మాత్తుగా తటస్థించేటువంటి కొన్ని పనులను బట్టి మరి ఆలస్యమైపోతుంది. కాబట్టి దైవజనుడిగా మీకు ముందు క్షమాపణ చెప్పి మరి సందేశాలకు వెళ్దాం. ఎందుకంటే సంఘ పరిచర్యలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు. దాన్ని మీకు వివరించి చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనందరం కూడా సంఘ పరిచర్యలో ఉన్నటువంటి వారమే. ఓకే, ఈరోజు మనము 5th సండే ఆఫ్టర్ ఎపిఫనీ తర్వాత 5వ ఆదివారము, ఈస్టర్కి ముందు 8వ ఆదివారపు ధ్యానాంశాల్లోకి వెళ్తున్నాం. అనగా పునరుద్ధాన పండగకు ఇంకా 8 వారాలు ఉన్నాయి. అనగా ఈసారి ఉపవాస దినాలు త్వరగా ప్రారంభించబడుతున్నాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి కూడా మరి మనకు ఉపవాస దినాలు, లెంట్ సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినము మనము మంచి అంశాన్ని ధ్యానిస్తున్నాం. మనకు దేవుడు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే సృష్టి యొక్క పతనము. సృష్టి యొక్క పతనము అనేది కూడా ఒక అంశమైన అయ్యగారు అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా అదొక అంశమే. కారణం ఏంటంటే, సృష్టి యొక్క మంచితనం గురించి గడిచిన ఆదివారం చూసాం. సృష్టి యొక్క మంచితనం ఉన్నప్పుడు అంత మంచితనం కలిగినటువంటి సృష్టి పతనం అయిపోతుందంటే ఎవరం కూడా ఇష్టపడం. కాబట్టి ఈరోజు ఫాలెన్నెస్ ఆఫ్ క్రియేషన్, సృష్టి యొక్క పతనం అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. దానికి గాను దేవుని కృపను బట్టి మనకు అనుగ్రహించబడి తెలియజేయబడ్డ బైబిల్ పాఠాలు ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు, కీర్తన గ్రంథం నుంచి 53వ కీర్తన, 2వ పాఠము పత్రిక పాఠము, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 26 వరకు, మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం నుంచి 35వ వచనం వరకు. ఈ యొక్క బైబిల్ పాఠాలు మత్తయి సువార్త 18, 23 నుంచి 35 వరకు. ఈ పాఠ్య భాగాన్ని అనుసరించి మన అంశము సృష్టి యొక్క పతనము, ఫాలెన్నెస్ ఆఫ్ క్రియేషన్ అనే అంశాన్ని ధ్యానించుకోవాల్సిందిగా మనకు ఇవ్వబడ్డ బైబిల్ పాఠాలు ఇవి. వీటిని మాత్రమే కాక ఇంకా బైబిల్ గ్రంథంలో ఉండే అనేక విషయాలు మనం ధ్యానిస్తూ ఈ యొక్క అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క ఫాలెన్నెస్ ఆఫ్ క్రియేషన్ అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, సృష్టి యొక్క పతనము అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, సృష్టి యొక్క పతనము అనే మాట మనకు కొంచెం దూరం అయిపోతుంది. సృష్టి యొక్క పతనం అంటే సృష్టి ఒక భాగము, మనము ఒక భాగం అన్నట్టు ఉంటుంది. కానీ సృష్టి యొక్క పతనము అనే మాటకి ముందుగా ద ఫాలెన్నెస్ ఆఫ్ క్రియేషన్ అనేటువంటి మాటకి నేను పర్యాయ పదం ఏం చెప్తా అంటే, ద ఫాలెన్నెస్ ఆఫ్ హ్యుమానిటీ, మానవత్వమే పతనం అయిపోయింది. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే సృష్టి పతనము అనేది కాకుండా
సృష్టిలో మానవుడు కూడా ఒక భాగము. మానవుడుగా అంటే మానవుడు అనే మాట కంటే కూడా మనము, ఇంకా మనము అనే మాట కంటే కూడా నేను అనేటువంటి మాట ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను కూడా సృష్టిలో ఒక భాగం. నేను కూడా దేవుని చేత సృజించబడిన వ్యక్తిని. కాబట్టి సృష్టికి నేను వేరు కాదు, సృష్టి కూడా నాకు వేరు కాదు. నువ్వు నేల మట్టి నుండి తీయబడ్డావు కనుక, నువ్వు మట్టి నుంచి తీయబడ్డావు కనుక తిరిగి నువ్వు మన్నైపోతావు అని చెప్పేసి అన్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, సృష్టికి మానవుడు అతీతుడు, వేరు అన్నట్ల కాదు. సృష్టిలో నువ్వు కూడా యు ఆర్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది క్రియేషన్. ఇఫ్ ద క్రియేషన్ ఈజ్ ఫాలెన్, ఒకవేళ సృష్టి పతనం అవుతుంది అని అంటే నీకు కూడా ఆ పతనంలో భాగం ఉంది. సృష్టిలో నీకు భాగం ఉన్నట్టయితే, సృష్టి యొక్క మంచితనంలో నీకు భాగం ఉన్నట్టే, సృష్టి యొక్క పతనంలో కూడా నీకు పాలి భాగం ఉన్నట్టే అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు చెప్తాను. సృష్టి మానవుని కొరకు చేయబడ్డదని చెప్పాను. ఈ మానవుని కొరకే చేయబడ్డది కనుక సృష్టి పతనం కూడా మానవుని వల్లనే కలుగుతుంది. సృష్టి తన సృష్టిని ఎప్పుడు కూడా పాడు చేసుకోలేదు. కానీ సృష్టి పతనం అవుతుంది అంటే అర్థం ఏంటంటే మానవుని వల్లనే పతనం అవుతుంది తప్ప సృష్టిని పతనం చేసేవాడు ఎవరు కూడా లేడు. కారణం ఏంటి అని అంటే మానవ పతనమే సృష్టి యొక్క పతనం. మానవుడు అనుకుంటున్నాడు సృష్టి పతనం అయిపోయింది. మానవుని వలన సౌండ్ పొల్యూషన్ కదా, లేకపోతే ఇంకా రకరకాల పతనం అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది సృష్టి పతనం కాదు, కానీ మన పతనాన్ని మనమే చేసుకుంటున్నాం. ఇప్పుడు అంత పొల్యూషన్ అయిపోయింది అనుకుందాం, పొల్యూటెడ్ అయిపోతే అంత పొల్యూటెడ్ అయిపోతే మనం ఎక్కడ బ్రతకాలి? పొల్యూటెడ్ అయినటువంటి వాతావరణంలోనే మనం బ్రతకాలి కదా. ఈ పొల్యూటెడ్ అంతా కూడా ఎందుకు వచ్చింది అంటే మన వల్లనే వచ్చింది. ఎవరు పొల్యూటెడ్ చేశారంటే మనమే పొల్యూటెడ్ చేసాం కదా. ఈ యొక్క పొల్యూటెడ్ క్రియేషన్ని మనమే క్రియేట్ చేసాం, దాంట్లో మనమే బ్రతుకుతున్నాం. అవునా? వాతావరణ కాలుష్యం అని చెప్పేసి అన్నాం. ఆ వాతావరణ కాలుష్యంలో ఈ కాలుష్యం అనేది మానవుల వల్ల జరిగినట్టయితే ఈ పతనం కూడా మానవుడే కారకుడై ఉంటాడు. ఇక్కడ మనము మానవ పతనము, మానవాళి పతనము, ఆ తర్వాతనే సృష్టి పతనం. ఫస్ట్ మానవుడు పతనం అయిపోయాడు. మీరు మంచిగా రాసుకోండి. మానవుడు పతనం అయిపోయాడు. ఈ మానవుడు ఎప్పుడైతే పతనం అయిపోతున్నాడో ఈ మానవాళి కూడా పతనం అయిపోయింది. ద ఫాలెనెస్ ఆఫ్ హ్యూమానిటీ, దెన్ ద ఫాలెనెస్ ఆఫ్ క్రియేషన్. మానవుడు పతనమయ్యాడు, మానవాళి పతనమైంది, ఆ తర్వాతనే సృష్టి పతనమైంది. ఇప్పుడు పతనము అనే మాటకి సృష్టి పతనం అనేది మాత్రమే చూడాల్సింది. మానవుని యొక్క పతనము, మానవాళి యొక్క పతనాన్ని కూడా మనం చూద్దాం. ఓకే కదా. దానికి నేను మీకు 7 విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా ఈ పతనం అనేది ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? పతనం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే వాక్య ప్రకారం మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే పతనము అనేది, నాశనము అనే దానికి చాలా పర్యాపదాలు ఉన్నాయి ప్రియులారా. చెదరిపోవుట, అలజడి రేపుట, నాశనమైపోవుట, పతనమైపోవుట, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఎందుకు ఇవన్నీ సంభవిస్తున్నాయి? ఈ పతనము, చెదరగొట్ట, లయమైపోవుట, ఇవన్నిటి గల కారణం ఏంటి అని అంటే 3 విషయాలు నేను మీకు చెప్తాను. మీరు రాసుకోండి తప్పకుండా. మొట్టమొదటి ఏంటంటే
అవిధేయత. అవిధేయత అనే మాటకు అర్థం ఏంటంటే, అవిధేయత అనే మాటకి లక్ష్య పెట్టకపోవుట, లేదా మాట వినకపోవుట, లేక మాట లక్ష్య పెట్టకపోవుట. అవిధేయత సృష్టి యొక్క పతనానికే కాదు, మానవుని యొక్క పతనానికి కూడా కారణం ఏంటంటే అవిధేయత, డిస్ఒబీడియన్స్, అవిధేయత. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అవిధేయత అనేటువంటి మాటకి చాలా అర్థాలు ఉన్నాయి ప్రియులారా. ఈ మొదటి అక్షరం ఆ అనేది ఉన్నట్టయితే ఆ మాట యొక్క అర్థం మారిపోతుంటుంది. ఆ మొదటి అక్షరాల్లో ఆ అనే అక్షరం చేరిస్తే దాని యొక్క మాటకు ఉన్నటువంటి అర్థాలు మారిపోతాయి. ఓకేనా? మీకు కొంచెం అర్థమవుతుంది అనుకుంటా, జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. ఈ వీడియో తప్పకుండా మీకు సేవకులుగా మీకు చాలా 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 ఉపయోగపడుతుంది నేను చెప్తాను. విధేయత ఉంది, దానికి అక్షరమాలలో ఉన్నటువంటి మొదటి ఆ చేరిస్తే అవిధేయత అయింది. జ్ఞానము ఉంది, జ్ఞానము అనే దానికి ఆ అనే అక్షరం చేస్తే అజ్ఞానము కదా. వివేకము ఉంది, ఆ అనే అక్షరం చేస్తే అవివేకము. ఇట్లా మీరు చాలా పదాలు తయారు చేయండి. వీటన్నిటికీ సూత్రధారి ఎవడో నేను చెప్తాను. ఈ అజ్ఞానానికి, అవివేకానికి కదా, అసమాధానము కదా, అన్యాయము. న్యాయం ఉన్నది, ఆ అనే అక్షరం తగిలించే వరకు అన్యాయం అయిపోయింది. ఈ ఆ అనేటువంటి అక్షరం ఎక్కడి నుంచి వచ్చిందంటే అపవాది అనే దగ్గర నుంచి ఉంది. ఆ అనే అక్షరము ఎక్కడి నుంచి వచ్చిందంటే అపవాదిలో నుంచి వచ్చింది. అపవాది ఎప్పుడు కూడా ఏమంటదంటే, నీ అక్షరాలు నీ పదాలు నువ్వే ఉంచుకో, కానీ నా మొదటి అక్షరము నీ మొదటి అక్షరం అయితే నాకు సంతోషం అంటది. అపవాదిలో మొదటి అక్షరం ఏంటంటే ఆ. న్యాయంగానే ఉండు, కానీ నా అక్షరాన్ని కూడా ఒకటి తగిలించంటే అదేమైందంటే అన్యాయం అయిపోయింది, అవిధేయత అయిపోయింది, అజ్ఞానం అయిపోయింది కదా, అసమాధానం. అంటే అర్థం ఏంటంటే, ఈ అపవాది ఎక్కడైతే వస్తుందో అక్కడ అది సర్వనాశనం అయిపోద్ది అంతే. అది కుటుంబం కావచ్చు, అది నీ హృదయం కావచ్చు, అది నీ సంఘం కావచ్చు, నీ అధ్యక్ష మండలం కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ భార్య భర్తలు కావచ్చు. ఈ అపవాది ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ నాశనమే తప్ప ఇంకొకటి పతనము అనేది ఖచ్చితంగా అయిపోద్ది. దీనికి కారణాలు నేను మీకు 2 వాక్యాలు నేను తప్పకుండా చెప్పాలి. 2 వాక్యాలు తప్పకుండా చెప్పాలి. మొదటి వాక్యం ఏంటంటే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే 1 Corinthians 15th chapter verses 33 చూసినట్టయితే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్టులతో సాంగత్యం చేస్తే నీ మంచి జీవితము నాశనం అయిపోద్ది అని అర్థం. ఇక్కడ మనము ఆదికాండము ఆ యొక్క 3వ అధ్యాయం మనం చూస్తే మొదటి పాఠంలో అవ్వమ్మ గారు ఏం చేశారంటే, ఇది నిజమా అని అడగగానే వెంటనే అటు తిరిగి సంభాషణ మొదలుపెట్టింది. చాటింగ్ స్టార్ట్ అయింది, చీటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే సాంగత్యం చేయడం, ఎవరితో సాంగత్యం చేయడం అంటే మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. ఎప్పుడు మనకు తెలుస్తుంది మోసపోయినట్టు అంటే, ఈ మంచి నడవడి చెడిపోయిన తర్వాతనే అయ్యో నేను మోసపోయానని చెప్పి మనం దుఃఖపడే సమయం ఒకటి ఉంది. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఈ పతనానికి మొదటిది అవిధేయత అయితే డిజోబీడియన్స్ అయితే, రెండోది ఏంటంటే మోసపోవడం. ఎందుకు మోసపోయామంటే దుష్ట సాంగత్యం. మొదటిది అవిధేయత, రెండవది దుష్ట సాంగత్యం. బాగా మంచిగా రాసుకోండి. మొదటిది అవిధేయత, డిజోబీడియన్స్. రెండోది ఏంటంటే
దుష్ట సాంగత్యము, బ్యాడ్ కంపానియన్, దుష్ట సాంగత్యము. నెంబర్ 3 ఏంటంటే చక్కని మాటలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నేను మీ కొరకు తప్పకుండా చదువుతాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే ఒక్కసారి మీరు దయచేసి మీ బైబిల్ తీసి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుతాను నేను మీ కొరకు. అక్కడ చూడండి దయచేసి. కొలస్సీ 2:4 పౌలు కొలస్సీ సంఘానికి ఏం రాస్తున్నాడో చూద్దాం. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకున్నట్లు ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను. ఎప్పుడు చెప్తాడంటే మోసపోకముందే చెప్తా. అంటే కొలస్సీ సంఘంలో దేవుడు పౌలు ద్వారా చెప్తుంటే సంఘముగా స్థాపించబడటం ఒక ఎత్తు అయితే, సంఘంగా జీవించడం ఒక భాగం అయితే, మరి చక్కని మాటల చేత మోసపుచ్చే వాళ్ళు కూడా మన యొక్క సంఘంలో మన కుటుంబాల్లో ఉన్నారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేయక తప్పడం లేదు. మళ్ళీ మీకు చెప్తా ఏంటంటే ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని చెప్పి యేసు ప్రభు మత్తయి సువార్త 24 అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నాడు. ఇక్కడ మీరు చూసినట్టయితే నెంబర్ 1 అవిధేయత. దేవుడు చెప్పిన మాట వినకపోవడం, దేవుడు తినొద్దన్న పండు తినడం కదా, అవునా, చేయొద్దన్న పని చేయడం, మాటను లక్ష్య పెట్టకపోవడం, ఇదే మన అవిధేయత. అవిధేయత అంటే ఏదో అని చెప్పేసి అని మనం అనుకోవద్దు. అవిధేయత అంటే అర్థమంటే మాట లక్ష్య పెట్టకపోవడమే అవిధేయత. అందుకే చెప్తానంటే ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. ఎవరు చూసుకోవాలంటే మనల్ని మనమే చూసుకోవాలి. నేను నా వరకు చెప్తున్నా, నేను మోసపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకు మోసపోతున్నామంటే ఈ మోసపోయేటోళ్ళు ఇంతకాలం మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. మనం కూడా ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ మోసం చేసేటోడిని నమ్ముతాం తప్ప మంచి వాళ్ళని నమ్మమ్మం. నా వరకు నేను చెప్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో చెప్తున్న మాట ఇదే. ఒక మనుషుడు ఎవరి మాటలు నమ్ముతాడు అని అంటే మోసపుచ్చేవారి మాటలే నమ్ముతారు తప్ప మంచివారి మాటలు ఎవరికి అందవు. అంటే మంచివారి మాటలు ఎవరు కూడా లక్ష్య పెట్టరు. ఇక్కడ మనం చూస్తే అపవాది ఇది నిజమా అని చెప్పి మీరు చావరు అని చెప్పినప్పుడు ఆ మాట వినడానికి ఎంత మధురంగా ఉంది. మీరు ఈ పండు తిని దినమున నిశ్చయంగా చచ్చదననే మాట చాలా కఠినంగా ఉంటే వెంటనే అపవాది మోసగాడు ఏం చేశాడంటే చక్కని మాటల చేత మోసం చేశాడు. ఎంత చక్కగా మోసం చేశాడు అని అంటే మీరు చావరు, ఆ ఒక్క మాట చాలు కదా. దేవుని మాటలు కఠినంగా ఉంటాయి ప్రియులారా, కానీ అవి జీవితాన్ని బ్రతికింపజేస్తాయి. సాతాను యొక్క మాటలు చక్కగా ఉంటాయి ప్రియులారా, అవి తేనె పూసిన కత్తితో సమానమని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. కత్తికి తేనె పూసి నోట్లో పెట్టుకొని ఇట్లా లాగి చూడండి, అది ఎట్లుంటుందో మనకు తెలుస్తుంది. తినేటప్పుడు తేనె లాగానే ఉంది, కానీ అది తేనె పూసిన కత్తి. అది చక్కని మాటల చేత మనల్ని మోసపుచ్చుతుందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. 3 విషయాలు మీకు అర్థమైపోయినాయి కదా. మొదటి విషయం ఏంటంటే అవిధేయత. సృష్టి యొక్క పతనానికి, మానవుని యొక్క పతనానికి మొట్టమొదటి కారణం అంటే దేవుని మాట వినకపోవడము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, సామెతలు మొదటి సమూయేలు 16వ అధ్యాయము, 1 Samuel 16 chapter verses 22 22వ వచనం ఏముంటుందంటే బలులు అర్పించట కంటే, పొటేల కొవ్వు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పేసి అంటాడు. దేవునికి నువ్వు బలులు అర్పించవచ్చు, పొటేళ్ల కొవ్వు కూడా అర్పించవచ్చు, కానీ
వీటన్నిటికంటే కూడా విలువైంది ఏంటి అని అంటే మాట వినుట శ్రేష్టం. ఆ మాటలు మోసపూర్చే మాటలు కాదు, చక్కని మాటలు కాదు. జ్ఞాపకం చేసుకుందాం. రెండో విషయం ఏం చెప్తా అంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. మాట వినకపోవడం ఒకటి, చెడు స్నేహం చేయడం రెండు, మూడవది చక్కని మాటల చేత మోసపోవడం. ఈ మోసపోవడమే మన పతనానికి కారణం. ఈ మోసపోవడమే, ఈ దుష్ట సాంగత్యమే పతనం. ఈ మాట వినకపోవడమే పతనం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మీరు సృష్టి పతనాన్ని గురించి నేర్చుకున్నారనుకున్నట్టయితే ఈ 3 విషయాల్ని నువ్వు తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టి ఎవరి వలన పతనమవుతుంది, ఎందుకు పతనమవుతుంది అంటే మానవుని వల్లనే పతనమవుతుంది తప్ప వేరే ఎవ్వరి వల్ల కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి పతనానికి సూత్రధారి ఎవరంటే నీవు, నేను, మనమే. మన పతనానికి మనమే సూత్రధారులం. చాలామంది ఏమంటున్నారంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అనే వర్డ్ మీకు చాలా కాలం నుంచి వినబడుతుంది కదా. ఈ గ్లోబల్ వార్మింగ్కి రూట్ కాజ్ ఎవరు, మూల పురుషుడు ఎవరు, మూల కర్త ఎవరంటే మానవుడే తప్ప వేరొకడు కాదు. అనగా ఈ గ్లోబల్ వార్మింగే కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, కాలుష్యం కావచ్చు, దేనికైనా కానీ మనకే కారణం అని చెప్పి జ్ఞాపకం. అంటే మానవుడు తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. మానవుడు అనేటువంటి దానికంటే కూడా ఈ 2024లో మనమే అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడొద్దు అన్నాం. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకూడదు, అది మానవ పతనానికి దారితీస్తుంది. ఇంకా నేను మీకు చెప్తాను ఏంటంటే ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నీ కూడా విపరీతంగా వాడి ఈ ప్లాస్టిక్ వేస్ట్ మొత్తం కూడా మరి షిప్స్లోకి ఎక్కించి ఆ చెత్త మొత్తాన్ని తీసుకుపోయి చేస్తుంటే సముద్రంలో పడేస్తున్నారు. ఈ సముద్రంలో పడవేసినప్పుడు ఏమైందంటే పెద్ద పెద్ద తిమింగలాలు ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ని ఇట్లా నోరు తెరిస్తే వాటిలో కొన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ వెళ్తుంది కాబట్టి ఆ యొక్క ప్లాస్టిక్ మొత్తం వాటిలోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద షార్క్స్, ఆ యొక్క పెద్ద పెద్ద తిమింగలాలు చనిపోతున్నట్టుగా మేము చూశాను నేను. ఏంటి అని అంటే అంత పెద్ద తిమింగలం ఎట్లా చనిపోయిందని చెప్పి మేము అడిగితే జస్ట్ బికాజ్ ఆఫ్ ద ప్లాస్టిక్ ప్రొడక్షన్స్. ఈ ప్లాస్టిక్ ప్రొడక్షన్స్ తయారు చేసింది ఎవరు, తీసుకుపోయి సముద్రంలో వేసింది ఎవరు, అంత పెద్ద తిమింగలాలు చచ్చిపోవడం గల కారకుడు ఎవడు అంటే మానవుడే. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. దేవుడు ఇక్కడ మనకు ఒకటే చెప్తాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మత్తయి 24:4, కొలస్సై 2:4. ఇవి మీరు జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఖచ్చితంగా 7 విషయాలు ఈ సృష్టి యొక్క పతనంలో 7 భాగాలు నేను మీకు పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ఆదికాండం 3వ మనం చూస్తున్నాం. నేను మీకు పోయిన వారం కూడా చెప్పంటే నీ నిమిత్తము భూమి శపించబడ్డది. ఇంత పెద్ద శాపము భూమి భరించాల్సినంత అవసరం ఏంటి అని అంటే నీ నిమిత్తము, నీ యొక్క అవిధేయత నిమిత్తము నేల శపించబడ్డది. శపించబడ్డది అంటే అర్థం ఏంటంటే పతనం స్టార్ట్ అయింది అని అర్థం. ఈ పతనం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మానవుడు తినొద్దు అన్న పండు తిన్నప్పుడే. అనగా అర్థం అంటే పతనానికి తిండికి సంబంధం ఉంది అని అర్థం. ఇప్పుడు మీరు చూడండి, కారం తినొద్దు, ఉప్పు తినొద్దు, ఫ్రూట్ జ్యూస్ తాగొద్దు, పాలు ఎక్కువ వాడొద్దు,
ఇక మాంసం తినొద్దు, ఉప్పు తినొద్దు, కారం తినొద్దు, నూనె తినొద్దు, నూనె ఎక్కువ తినొద్దు, నూనె తినొద్దు. ఏంటి పరిస్థితి? తినొద్దు తినొద్దు తినొద్దు. ఈ పతనం ఎక్కడ జరిగిందంటే, ఇగో నువ్వు ఆ చెట్టు పండు తినొద్దు అంటే ఖచ్చితంగా దాన్ని తిన్నందువల్లనే పతనం స్టార్ట్ అయింది. ఇంకా మీకు మన భాషలో చెప్పాలంటే, సర్వ రోగానికి పతనానికి కారణం ఏంటంటే తిండి అని చెప్పి అర్థం చేసుకుందాం. అయినప్పటికీ మనం భోజన ప్రియులుగానే ఉన్నాం. ఏదో కొంతమంది తక్కువ తినొచ్చాం, కానీ 100లో 98% మంది నాకు తెలిసినంత వరకు భోజన ప్రియులమే ఉన్నాం. నాతో సహా చెప్తాను మీకు. జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పాయింట్ ఏంటంటే అవిధేయత. ఓకేనా? మానవుడు మాట వినకపోవడమే నేల శపించబడ్డది అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. నేల శపించబడ్డది కనుకనే పతనం ప్రారంభమైందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే కదా? అది ఆదికాండం 3వ అధ్యాయం మీరు తప్పకుండా చూడండి. నీ నిమిత్తము నేల శపించబడ్డది అని చెప్పి 3వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, 18వ వచనంలో, 19వ వచనంలో కూడా మీరు చూడండి. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి సృష్టి పతనానికి కారణము మానవుల హృదయంలో ఉన్న చెడుతనం. మానవుని హృదయంలో ఉన్న చెడుతనమే సృష్టి యొక్క పతనానికి కారణమైందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 6వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, దేవుడు తాను సృజించిన నరుల విషయమై సంతాపపడి వాడు చెడుతనం వలన, 3వ వచనం ఉన్నది, వారి హృదయంలోని ఊహ అంతయు కేవలం చెడ్డది అని చెప్పేసింది. ఆ చెడ్డ ఊహల వల్ల, చెడ్డ తలంపుల వల్ల, చెడ్డ ఆలోచనల వల్ల దేవుడు విసిగిపోయాడు. నరుని సృజించినందుకు విసిగిపోయి వీని చేసినటువంటి ఈ యొక్క విసుగుదల గురించి దేవుడు భూమిని, జలచరాల్ని అన్నిటినీ కూడా, సృష్టిని మొత్తం కూడా నాశనం చేస్తాడు. అది ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనంలో మీకు స్పష్టంగా కనబడుతుంది. ఏం జరిగింది అంటే, మానవుని హృదయంలో ఉన్న చెడుతనము సృష్టి యొక్క పతనానికి కారణం. మొదటిది, మానవుడు దేవుని మాట లక్ష్య పెట్టకపోవడం, అవిధేయత వల్ల సృష్టి భూమి శపించబడ్డది. ఈ శపించబడ్డ భూమి, ఈ రెండో పాయింట్ నెంబర్ 2కి వచ్చేవరకు ఏమంటే, సృష్టి మొత్తం జలప్రలయం వల్ల కొట్టుకొని పోయిందంతే. కారణం ఏంటంటే, మానవుని హృదయంలో ఉన్నటువంటి చెడుతనము దేవునిని గాయపరిచింది, దేవుణ్ణి దుఃఖపరిచింది, దేవునికి మనసు కష్టం జరిగించింది. సృష్టి మొత్తము జలప్రలయం కొట్టుకుపోయింది. 3వ పాయింట్ వచ్చేసి దురాశ, చెడ్డ ఆశ. ఏంటి దురాశ అంటే, ఇగో మనము దేవుని ఎదురుగా గోపురాన్ని కడదాం, అసలు ఆ దేవుని సంగతి ఏంటో తెలుసుకుందాం అని చెప్పి మనందరం ఒకే పట్టణంగా ఉందాం, ఒకటే ఉందామని చెప్పి ఏం చేశారంటే బాబేలు గోపురం కట్టడం మొదలుపెట్టారు. బాబేలు అనే మాటకు తారుమారు అని అర్థం. అవునా? దేవుడు అక్కడ ఏం చేశాడంటే, వాళ్ళు తలంచేటువంటి పని జరగకుండా వారి భాషలను తారుమారు చేశాడు. ఇప్పుడు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, బాబేలు గోపురము నిర్మాణం జరిగేటప్పుడు భాషలు తారుమారయ్యాయి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండగ దినంన వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు ప్రతి వాడు కూడా వారి వారి భాషల్లో దేవుని కార్యాన్ని వివరిస్తున్నారు. పరిశుద్ధాత్మను పొందినప్పుడు అందరి భాషలు అందరికి అర్థమవుతున్నాయి. బాబేలు గోపురం కట్టినప్పుడు భాషలు తారుమారు చేయబడినప్పుడు ఒకరి భాష ఒకళ్ళకి అర్థం కాకుండా అయిపోయింది. అక్కడ భాషలు తారుమారై వేరు చేయబడ్డాయి. ఇక్కడ దేవుని ఆత్మతో నింపబడ్డాక వారు ఏ భాషలో మాట్లాడినా వారికి అది అర్థమవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి ప్రియులారా,
మూడో పాయింట్ ఏంటంటే దురాశ. చెడ్డ కోరికలు కూడా మానవుని పతనానికి దారితీశాయి. ఈ మానవుని పతనమే సృష్టి పతనం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నారు కదా. దేశం పాడైపోవడం కాదు, మనుషులు పాడైపోతున్నారని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ఆ పట్టణం చూసి దాన్ని సమీపించి దాని విషయమై ఏడ్చి, లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనంలో 40వ వచనం ఉంటుంది. యేసు ఆ పట్టణం సమీపించి దాన్ని చూసి దాని విషయమై ఏడుస్తున్నాడు. యెరూషలేం పట్టణాన్ని చూసి దేవుని సమాధానం. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఎరు అంటే దేవుడు, షాలోం అంటే సమాధానం. షాలోం అంటే దేవుని సమాధానం అనే పట్టణము యేసయ్య చూసినప్పుడు ఆ పట్టణము చూసి దాని విషయమై ఏడుస్తూ, నీవును ఈ నీ దినమందను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఉంటే అవి నీకు ఎంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కళ్ళకు మరుగు చేయబడ్డాయి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రులు వచ్చి నీ చుట్టూ గట్టు కట్టి అన్ని ప్రక్కలు నరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పాను అని ఉంటుంది. లూకా 19:40-41 వచనాల మీద చూడండి. ఎంత కష్టతరమైన మాట ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు ఆ పట్టణం చూసి దాని విషయమై ఏడ్చి అంటే యెరూషలేం పట్టణాన్ని చూసి ఏడవలేదు, కానీ యెరూషలేం పట్టణం ఉన్న మనుషులను చూసి, మనుషుల యొక్క మనస్తత్వాన్ని చూసి, వారి జీవితంలో జరుగుతున్న మోసపు క్రియలను చూసి, వారికి ఉన్నటువంటి అత్యాశను బట్టి, దురాశను బట్టి అక్కడ దేవుడు ఆ మాట చెప్తుంటే మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుడు ఈ సృష్టి పతనానికి ముఖ్య కారకుడు నీవు, నేను, మానవుడే అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. మానవుని కొరకు దేవుడు సృష్టించేస్తే మానవుని పతనం చేసుకొని, మానవాళిని పతనం చేసుకొని దేవుడిచ్చిన సృష్టిని కూడా పతనానికి నడిపిస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నామని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. జలప్రళయం, మనసులో ఉన్నటువంటి హృదయంలో చెడుతనం, బాబెలు గోపురం యొక్క పతనం, మానవుని యొక్క అత్యాశ. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క ఆదికాండము 11వ అధ్యాయం 1-9 వచనాలు చదివి 7వ వచనాన్ని మనము 9వ వచనాన్ని మనం చూస్తే 8వ వచనాన్ని మనం చూస్తే స్పష్టంగా అక్కడ బాబెలు గోపురాన్ని గురించి చూస్తూ ఆయన వాళ్ళందరినీ కూడా భూమి అంతటా చెల్లాచెదర చేసేసిండు. ఇక్కడ మనం చూస్తే దురాశ దుఃఖమునకు చేటు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 4 మనం చూసినట్టయితే సృష్టి పతనానికి 4వ కారణం ఏంటంటే పాపము. ఏంటి పాపము అంటే ఆదికాండము 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణంలో జరుగుతున్న పాపం. ఈ పాపము దేవుని దృష్టికి చేరినప్పుడు, ఘోరమైనదిగా ఉన్నప్పుడు ఆకాశం నుండి అగ్ని గంధకంలో వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేసినట్టుగా చూస్తున్నాం. అంటే పట్టణాలు పతనమైపోవడానికి పట్టణాలు కారణం కాదు, కానీ ఆకాశం నుండి అగ్ని గంధకాలు గల కారణం అంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజల యొక్క ప్రవర్తన, ప్రజల యొక్క జీవిత విధానాలు దేవుని దృష్టికి బాధాకరంగా ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని దృష్టికి విరుద్ధంగా ఉందో నాశనం అక్కడ ఖచ్చితంగా తప్పదని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దేవుడు నీకు 4వ పాయింట్ చెప్తుంటే సొదొమ గొమొర్రా యొక్క పాపము దేవుని దృష్టికి ఘోరమైనదిగా ఉంది కనుక ఆ ప్రజల పాపాన్ని బట్టి ఆ పట్టణాలు అగ్ని గంధకముల చేత కాల్చివేయబడ్డాయి. బాబేలు గోపురము దురాశ చేత కట్టబడ్డది కనుక అది కూల్చివేయబడ్డది. మానవులు హృదయంలో చెడుతనం ప్రబలినది కనుక
జలప్రళయం వచ్చి సృష్టి మొత్తాన్ని నాశనం చేసింది. మానవుడు దేవుడి మాట వినలేదు కనుక, తినొద్దన్న పండు తిన్నాడు కనుక ఆ అవిధేయత వల్ల నేల శపించబడ్డది. ఒకసారి నేల శపించబడ్డది, జలప్రళయంలో కొట్టకపోయింది. తర్వాత బాబెలు గోపురం కట్టినప్పుడు ఏమైపోయింది? కూల్చబడి పతనమైపోయింది. పాపం చేపట్టప్పుడు సొదొమ గొమొర పట్టణాలు ఏమైపోయినాయి? అగ్నిగంధకాల చేత కాల్చబడ్డాయి. అక్కడ మనము చాలా జాగ్రత్త రాసుకోండి. ఆ యొక్క ఆదికాండం 19వ అధ్యాయము 25వ వచనం చూసినట్టయితే నేల మొక్కలతో సహా నాశనం చేసిన ఉంటుంది. మీరు దయచేసి ఓపికగా చదవండి. ఆ అగ్నిగంధకాలు వచ్చినప్పుడు నేలలో ఉన్నటువంటి మొక్కలతో సహా నాశనం అయిపోయింది. ఈ పతనానికి కారణం ఎవరు అని అంటే మానవుడు చేసే పాపం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. నెంబర్ 5 కొత్త నిబంధనలకు వచ్చేద్దాం. ఈ 4 పాత నిబంధనలు పెట్టేస్తే కొత్త నిబంధనలు ఒక 3 విషయాలు చూసి ముగిద్దాం. కొత్త నిబంధనలో యేసు ప్రభువే చెప్తున్నాడు ఏమంటే, ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చెప్తుంటే, భూమి ఆకాశములు గతించిపోను కానీ ధర్మశాస్త్రం నెరవేర్చబడే వరకు దానిలో సున్నాయినను పొల్లైనను పోదు అన్నాడు. భూమి ఆకాశములు గతించిపోతాయని యేసు ప్రభు తానే స్వయంగా చెప్తున్నాడు. కీర్తనలు 46:6 వచనం మనం చూస్తే, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతున్నది అని ఉంటుంది. ఇంకా మీకు అట్లాంటి వాక్యాలు బైబిల్ గ్రంథంలో నాకంటే మీకు దేవుడు ఎక్కువగా బయలుపరచాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. కారణం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, వెన్ యు ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ప్రేయర్, యూ విల్ కనెక్ట్ విత్ ద గాడ్. హూ ఈస్ గాడ్? గాడ్ ఈజ్ స్పిరిట్. వెన్ యూ కనెక్ట్ విత్ ద గాడ్ స్పిరిట్, యూ కెన్ రిసీవ్ సో మెనీ మిస్టరీస్ ఫ్రమ్ ద బైబిల్. ఇక్కడ నేను మీకు స్పష్టంగా చెప్తున్నంటే, దేవుడు తప్పకుండా నీకు పరలోక రాజ్య మర్మాలను బయలుపరుస్తాడు. భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ ధర్మశాస్త్రం నెరవేర్చబడే వరకు దానిలో సున్నాయిన పొల్లైన పోదని చెప్పి ప్రభు చెప్తా. అంటే అర్థమంటే, ఈ లయమైపోయేటువంటి భూమి, ఈ లయమైపోయే ఆకాశం కంటే కూడా దేవుని మాటలు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలు ఎంతో పవర్ఫుల్, ఎంతో విలువైనవి అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు తాను చెప్తాడు, భూమి ఆకాశములు గతించిపోతాయి. ఆయన చెప్పాడు అంటే అది తప్పకుండా జరుగుతుందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుందాం. నెంబర్ 6 మనం చూసినట్టయితే, నేను మీకు పోయిన వారం కూడా చెప్పాను, పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతున్నాయి. అది ఎప్పుడంటే ప్రభువు యొక్క దినము, ప్రభువు దినము, ప్రభు యొక్క రాకడ దినం. ప్రియులారా, సంఘాలన్నీ కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఒకప్పుడు ఇంత విస్తారమైన వాక్యం లేదు. ఒకప్పుడు ఇన్ని సంఘాలు, ఇన్ని చర్చెస్ లేవు. ఇప్పుడు ప్రతి గల్లీకి, ఒక వీధికి 5-6 చర్చిలు ఉన్నటువంటి సందర్భాలు నేను చూశాను. నేను చీరాల అనేటువంటి ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ ప్రతి 2-3 ఇళ్ళకి ఒక మైకు, ప్రతి 3-4 ఇళ్ళకి ఒక సంఘం నేను చూశాను. కాకినాడలో కూడా చూశాను. ఎక్కడో ఎందుకు, చిన్న పల్లెటూరు గ్రామంలో 4-5 సంఘాలు కడుతున్నారు. వాక్యం విస్తరిస్తుంది, సేవకులు విస్తరిస్తున్నారు. ఇప్పుడు టీవీల ద్వారా, డిజిటల్ టీవీ ద్వారా, స్క్రీన్ ద్వారా కొన్ని వేల మంది వచ్చి మరి వాక్యం వింటున్నారు. వాక్యం విస్తరించబడుతుంది. బైబిల్ సొసైటీ ద్వారా కొన్ని లక్షల బైబిళ్ళు అచ్చువేయబడుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి. కానీ ఒకటి మాత్రం చెప్తాను ఏంటంటే, వాక్యము ఎంత వేగంగా విస్తరిస్తుందో దేవుని యొక్క రాకడ కూడా అంత సమీపంగా ఉందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సకల జనుల సాక్షార్థమై ఈ వాక్యము ప్రకటించబడాలి, సర్వలోకాన్ని సువార్త ప్రకటించబడాలి. అప్పుడు అంతం వస్తుందని చెప్పి ప్రభువే చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
10వ వచనం నుంచి 13 వచనం మనం చూస్తే పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి, పర్వతములు ఆయన సన్నిధిలోంచి పారిపోతాయి. అందుకే యెషయా గ్రంథము 54:10 చెప్తాడు, పర్వతాలు తొలగిపోయినాను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన సంబంధమైన నిబంధన తొలగిపోదు అని చెప్తాడు. పర్వతాలు తొలగిపోతాయి, మెట్టలు తత్తరిల్లిపోతాయి. పంచభూతములు అనగా మీ అందరికీ చెప్పాను, ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని, ఈ 5 కూడా దేవుని యొక్క సృష్టి. ఈ సృష్టిలో మనము ఒక భాగం. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే దినం ఒకటి ఉందని చెప్పి, ప్రభువు రాకడ దినం ఉందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ద లాస్ట్ అండ్ ఫైనల్ 7వ పాయింట్ ఏంటంటే, అక్కడ చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఏంటంటే, 20వ అధ్యాయంలో ధవళ సింహాసనం తీర్పు అయిపోతుంది. ఆ 20వ అధ్యాయంలో అపవాది, అబద్ధ ప్రవక్త, మరి అపవాది, అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు కాదు, క్రీస్తు విరోధి, క్షమించండి, క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అంటే చివరి క్రీస్తు. అంత్యక్రీస్తు అనే మాట మనం వాడకూడదు. యాంటీక్రైస్ట్ అనగా క్రీస్తు విరోధి. సాతాను, అబద్ధ ప్రవక్త, తర్వాత క్రీస్తు విరోధి, వీళ్ళు అగ్నిగుండంలో వేయబడతారు. ఆ తర్వాత 21వ అధ్యాయంలో అనగా ధవళ సింహాసనం తీర్పులో గ్రంథాలు విప్పబడతాయి. ఎవరి పేరైనో గ్రంథంలో వ్రాయబడినట్టు కనబడనీడల వాడు అగ్నిలో వేయబడతాడు. అది వానికి 2వ మరణం. ఇక్కడ మళ్ళీ మనం చూస్తున్నాం ఏంటంటే, ఆ తర్వాత జరిగేటువంటి సంగతి ఏంటో మీకు చెప్తాను. 21వ అధ్యాయంలో మనం చూస్తే, అంతటా పాత భూమి, పాత ఆకాశము గతించిపోయాను, సముద్రం ఇంకను లేదు. సముద్రం లేదు. మరేముందంటే, నూతన యెరూషలేము, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఒక్క మాట నేను చదివి నేను ముగించబోతున్నాను. ఒకసారి దయచేసి అందరూ చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము నేను 1వ వచనం చదువుతాను చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దకు దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారాయన ప్రజలయందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైనను. ఇది ఎవరి కొరకు చెప్పబడ్డంటే, దేవుని బిడ్డల కొరకు చెప్పబడ్డది. ఇప్పుడు నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. పాత ఆకాశము, పాత భూమి గతించిపోతున్నాయి. అక్కడ స్పష్టంగా చెప్పంటే, ఆ పాత భూమి కదా, మరియు ఆ పాత భూమి, పాత ఆకాశము గతించిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ చక్కగా చెప్తుంటే, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇంకను లేదు అని చెప్పి జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ అవిధేయత నుంచి, ఈ యొక్క మాట వినకపోవడం గురించి, ఈ మోసపరచబడిన జీవితాల గురించి, ఈ చెడ్డ స్నేహాల గురించి, ఈ పతనాలన్నింటి గురించి, ఈ బంధకాల నుంచి నువ్వు రాలేకపోతున్నావు కనుకనే ప్రభువు నీ కొరకు నా కొరకు శిలువలో తన రక్తాన్ని కార్చాడు. నిశ్చయంగా అతడు పాపం చేయలేదు, ఆయన నోట్లో ఏ కపటం కూడా లేదు. నిశ్చయంగా అతడు పాపం చేయలేదు.
అతని నోట ఏ కపటం కూడా లేదు అని యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఆ 8వ వచనం మనం చూస్తున్నాం. నిశ్చయంగా ఆయనలో ఏ కపటం లేదు, ఆయన పాపం చేయలేదు. ఆ యొక్క 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్తుంటే, అతడు మన కొరకు తన ప్రాణంను ధారపోసెను, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేస్తానని చెప్పేసి ఉంటుంది. మరణం నొందినట్లుగా అతడు తన ప్రాణంను ధారపోసాడు. ఎందుకంటే పతనమైపోయే మానవుణ్ణి దేవుడు కాపాడాలనుకున్నాడు. మానవుని కొరకే క్రొత్త సృష్టి, మానవుని కొరకే నూతన ఆశీర్వాదాలు. దేవుడు ఈ నూతన యెరూషలేము, నూతన ఆకాశము, నూతన భూమి దేవుడు మనకు తోడై ఉండి మనతో కలిసి జీవించేటువంటి దినములు మనకు రావాలని జ్ఞాపకం చేసుకుంటూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, సృష్టి పతనమైపోతుందని చెప్పి మేము బాధపడుతూ ఎన్నో పెద్ద పెద్ద ప్రపంచ కాన్ఫరెన్స్లు పెడుతూ దాన్ని ఏదో ఆలోచన చేస్తూ ఏదో నిర్ణయాలు తీసుకుంటున్నాం. కానీ మా జీవితాలకు పతనం మేమే కారణమని చెప్పి జ్ఞాపకం చేసుకొని, మానవుని పతనము, మానవాళి పతనమే సృష్టి యొక్క పతనం అని చెప్పి మేము జ్ఞాపకం చేసుకొని, దేవా, మా పాపం వల్ల నేల మీద ఉన్న మొలకలు కూడా నాశనం చేయబడుతున్నాయని, మా యొక్క చెడు జీవితం వల్ల జీవరాశులన్నీ కూడా జలప్రలయంలో కొట్టుకొని పోయినట్టుగా మేము చూస్తున్నాం. దేవా, సృష్టి పతనానికి, సృష్టి యొక్క మంచితనానికి కారణం మానవులని చెప్పి మేమని చెప్పి నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మా అవిధేయతను కొట్టివేసి క్రీస్తు రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీ మహిమరాజ్యం కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు మనందరికీ తోడై ప్రభు తన నిత్య మహిమలో మనల్ని చేర్చుకొను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. 9555-383-1316 అనేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతల కొరకు, మీ బైబిల్లో ఉన్న ప్రతి అంశం కొరకు దేవుడు నాకు ఇచ్చిన కృప చొప్పున మీకు తప్పకుండా వివరణ చెప్తాను. తప్పకుండా ఇప్పటి వరకు మీరు ఫోన్ చేస్తున్న అనేక మంది దైవజనులకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం లేట్ అయినా కానీ తప్పకుండా మీ కొరకు వాక్య సందేశాన్ని సిద్ధపరిచి అందించే బాధ్యత దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మీరు అనేక గ్రూప్స్లో ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. ఆ తర్వాత మరి ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేసి అనేకులు సబ్స్క్రైబ్ చేసేటట్టుగా మీరు ఏర్పాటు చేయండి, తెలియచేయండి. మొన్న ఒక గ్రామం నుంచి ఒక తమ్ముడు, పాల్ అనేటువంటి తమ్ముడు ఫోన్ చేసి, అయ్యా దాన్ని ఎట్లా సబ్స్క్రైబ్ చేయాలో నాకు తెలియదు అయ్యా అని చెప్పేసి అన్నాడు. అని నేను చెప్పాను, మీ ఊర్లో అయ్యగారు ఉంటాడు కదా, మీ అయ్యగారి దగ్గరికి పోయి అడిగితే ఆ ఫోన్లో ఎట్లా సబ్స్క్రైబ్ చేయాలో చెప్తాడని చెప్పాను. తర్వాత అయ్యగారు ఫోన్ చేసి చెప్తాడు, అన్న యేసుపాదం అన్న, ఈ తమ్ముడు వచ్చాడు, దాన్ని సబ్స్క్రైబ్ చేశాను, థ్యాంక్ యూ అని చెప్తాడు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నోటిఫికేషన్స్ తప్పకుండా మీకు డైరెక్ట్గా వస్తాయి. అట్టి కృప దేవుడు అనేకుల ద్వారా, మన యొక్క ద్వారా దేవుని వాక్యం ప్రజ్వలింప చేయబడును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలను ఆశీర్వదించి తన మహిమలో మనల్ని చేర్చుకొను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.